హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం బూందీ మిఠాయి ఎలా చేయాలో చూద్దాము. బూందీ మిఠాయిని కొందరు పూస్ మిఠాయి అని కూడా అంటారండి. బూందీ మిఠాయి మనకి ఏ స్వీట్ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది. సో ముందుగా బూందీ మిఠాయి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి. మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మిక్స్చర్ అనేది మరీ లూజ్గా రాకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు లోతైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా చిల్లుల గరిట ఒకటి తీసుకొని ఇలా కలుపుకున్న బ్యాటర్ని వేసి బూందీ చేసుకోవాలండి. బూందీకి మనకి సెపరేట్ గరిట అనేది దొరుకుతుంది మార్కెట్లో, అది అందరి దగ్గర ఉండదు కదా. సో అప్పుడు ఇలా మీ దగ్గర చిల్లుల గరిట ఉంటే దాంతో కూడా మనం బూందీని చేసుకోవచ్చు. సో ఇప్పుడు మంటని మీరు మీడియంలో ఉంచుకోవాలండి. ఇప్పుడే మనకి బూందీ అనేది బాగా ఫ్రై అవుతుంది, ఇంకా పొంగుతుంది. బూందీ అనేది గుల్లలుగా రావడానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మంట అనేది మీడియంలోనే ఉంచాలి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాతే బూందీ అనేది చేసుకోవడం మొదలు పెట్టాలి. సో మధ్యలో కలుపుతూ మనకి బూందీ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా రావాలండి. వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మిగతా పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ మొత్తం చేసుకున్న తర్వాత పక్కన ఉంచేసి మనం పాకం కోసం ఒక కడాయిలోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇంకా ఒక 1/2 గ్లాస్, చిన్న గ్లాస్ అండి, ఎక్కువ వాటర్ లేవు ఇక్కడ. వాటర్ అనేవి యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగేంత వరకు బాయిల్ చేయాలి. చూసారు కదా, బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాకాన్ని తీసి మనం స్ట్రెయినర్లో మొత్తం వడకట్టాలి, ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి. వడకట్టిన తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయాలి. బూందీ మిఠాయికి పాకం అనేది గట్టి పాకం ఉండాలండి. సో పాకం అయిందో లేదో చూడాలంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఇలా పాకం వేసామంటే మనకి అది బాగా గట్టిపడి ఇలా గట్టిగా అవుతుందండి. అంతే, మనకి పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేయాలి. ఇంకా 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేయాలండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇంకా పాకం వేడి మీద ఉన్నప్పుడే మొత్తం ఒకసారి బూందీకంతా పాకం పట్టేలాగా గరిటెతోటి ఫాస్ట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యితోటి గ్రీస్ చేయాలండి. సో గ్రీస్ చేసిన తర్వాత బూందీ మిక్స్చర్ని ఇందులోకి యాడ్ చేసి ప్లేట్లోకి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలి. మీరు ప్లేట్కి గీ అది ప్రిపేర్ చేసి ముందుగానే పక్కన ఉంచుకుంటే మంచిది. సో ఇలా గరిటెతోటి వేడి మీద ఉన్నప్పుడే ప్రెస్ చేసి మనం చిక్కీలాగా చేసుకోవాలి. అలాగే నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. గట్టిపడిందంటే మనం కట్ చేయలేము. సో అది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకొని దీన్ని పక్కన ఉంచేయాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవడమే. చూసారు కదా, బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఎంతో క్రంచీగా, క్రిస్పీగా మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. బూందీ మిఠాయిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.